హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగైన్ మళ్ళీ మీతో ఒక ట్రావెలింగ్ వ్లాగ్తో వచ్చానమాట ఈరోజు. సో ఈ ట్రావెలింగ్ వ్లాగ్ మధ్యప్రదేశ్ టు విశాఖపట్నం అనమాట. బై కార్. చాలా బాగుంటుంది, చాలా ఫన్గా ఉంటుంది. మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? సియాదేవి రోడ్లో ఉన్నాము. ఛత్తీస్గఢ్ సియాదేవి రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఆపి బ్రషెస్ అయితే చేస్తున్నాం, ఫ్రెష్ అవుతున్నాం. చూడండి ప్లేస్ ఎంత బాగుంది కదా. ఇప్పుడే నిద్ర లేచామన్నమాట. కార్ అయితే అక్కడ రోడ్ సైడ్ని పెట్టాము. చూడండి ఏరియా అంతా ఎంత బాగుందో కదా. మా హస్బెండ్ చంద్ర ఏలి మా హస్బెండ్ అందానికి రహస్యం చూసారా? ఎలా కూర్చొని ఎలా వాష్ చేస్తున్నారో. మా హస్బెండ్ కూడా ఈవేళ మోరింగా జల్తో తన సుందరతాన్ని పెంచడానికి, అందాన్ని పెంచడానికి ట్రై చేస్తున్నారనమాట ఛత్తీస్గఢ్లోని. చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. అతను అందాన్ని పెంచడానికి సపోర్ట్ చేయమంటున్నారు మిమ్మల్ని, ఛానల్ సపోర్ట్ కాదు. అతను అందాన్ని పెంచడానికి ఇలాంటి జెల్స్ ఎవరైనా ప్రిఫర్ చేయమంటున్నారు. నువ్వు గ్లాస్ తేల్సింది కదా బుజ్జి, అలా ఎలా వాష్ చేసుకుంటావు? అయితే నాకు ఆ ప్లేస్ కావాలి. లేకపోతే నేను కూడా అలాగే వాష్ చేసుకుంటాను. ఇప్పుడు సేమ్ నేను కూడా అదే ప్లేస్లోనే అదే పొజిషన్లో వాష్ చేసుకోవాలన్నమాట ఫేస్ని. సో నేను కూడా ఫ్రెష్ అయిపోతాను గైస్. తర్వాత మళ్ళీ కలుద్దాం. మా హస్బెండ్ అయితే రిచ్ని తేడానికి వెళ్తున్నారు. ఇంకా మా ఇద్దరు అయితే ఫ్రెష్ అయిపోయినట్టే. కార్లోకి వెళ్ళి ఇంకా మిగతా ఫ్రెష్మెంట్ అవుదాం. ఫ్రెండ్స్ చూసారా టెంపరేచర్ నిన్నటి వరకు ఎంత ఎండ ఉందో. మేము వచ్చి బయలుదేరినప్పుడు ఎప్పుడు కూడా వర్షం పడుతుంది. ఈసారి కూడా చాలా వర్షం ఎక్కువ పడింది అనమాట. నైట్ అంతా చల్లగా ఉంది. ఇక్కడైతే ఇంకా చల్లగా ఉంది. చూసారా మొత్తం వర్షం పడి ఇదంతా ఎలా నేలంతా వాటర్ పైన ఎలా ఉందో చూడండి. రుచికి బ్రష్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇప్పుడు నేను సంపత్ని లేపడానికి వెళ్తాను. సంపత్ ఏ సంపత్ లిగు బ్రష్ చేయవా? తర్వాత చేస్తావా? మరి ఎక్కడ ఆపరు 10 గంటల వరకు చూసుకో. బాగుంది, లెగు తొందరగా. ఇక్కడ లెగు, సియాదేవి రోడ్ వచ్చా లెగు. అరే సంపత్ దా. ఆడు చేయడంటండి. సంపత్ బ్రష్ చేయడట, తర్వాత ఎప్పుడు చేస్తారట. ఈ లోపల మనం ఇక్కడే ఇంకా రిచ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరుతాం మేము కూడా. ఫ్రెండ్స్ ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నేను చాయ్ తీసుకొచ్చాం కదా, చాయ్ తాగు తాగు. బాగుంది, చల్లగా అయిపోయి చూడు. నేను చల్లగా నీ అసలు పాడేందా? చాయ్ చల్లగా అయిపోయింది కదా, పడేద్దాం. వేడిగా ఉన్న చాయ్ తీసుకుందాం. కొంచెం ఇక్కడ సూర్యుడు వస్తున్నాడు. సంపత్ కూడా లేచాడు. సంపత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాడు బ్రష్ పట్టుకొని. ఈ అడవిలో అన్ని చూడడానికి వెళ్తున్నాడు అనమాట. చూడండి ఇలాంటి అట్మాస్ఫియర్స్ అయితే సూపర్ అనమాట. ఎవరైనా చేయాల్సిందే. ఇక్కడ ఎండకు కొంచెం ఇంకా తెల్లగా కనిపిస్తున్నట్టున్నాను. బ్లాగింగ్ ఇప్పుడే మీరు చేద్దాం. వాళ్ళు చిన్న కొడుకుని పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఇట్రా ఫేస్ బాగా పడట్లేదు.
ఆయన పట్టుకొని వెళ్ళిపోతున్నారు డ్యాన్స్ చేయడానికి. అట్ లాస్ట్ సంపత్ కూడా నిద్ర లేచిపోయాడు. సో నిద్ర లేచాక ఇంకా వాడిని కూడా ఫ్రెష్ అవ్వమంటే ఫ్రెష్ అయిపోతున్నాడు అనమాట. మేము ముగ్గురు ఇంకా ఫ్రెష్ అయిపోయాం కాబట్టి మేము బాగా ఇంకా మస్తీ చేస్తున్నాం అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం ఇలాంటి ఫారెస్ట్ ఏరియాలో, ఇలాంటి టెంపరేచర్లో. ఇంకా అంత మంచి క్లైమేట్ అట్మాస్ఫియర్ మనకి దొరకదు కదా. అందుకనే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. నా ఫేవరెట్ ట్రావెలింగ్ అనమాట ఇది. అంటే మొత్తం ట్రావెల్స్లో అన్నిటిలో ఛత్తీస్గఢ్లో నాకు ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. చాలామంది అంటారు భయం అని, బట్ ఏం కాదు, చాలా బాగుంటుంది అనమాట. నేచర్ లవర్స్ ఎవరైనా సరే ఇష్టపడతారనమాట. అండ్ ఛత్తీస్గఢ్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి కూడా. బట్ ఏంటంటే మాకు టైం దొరకక కొంచెం తక్కువ అయ్యి ఏదైతే కవర్ చేయగలమో అవైతే కవర్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. లాస్ట్ టైం మీరు చూసుంటే చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. మన వరల్డ్లో ఆసియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇయర్ ఇదే సమ్మర్ టైంలో వెళ్ళామన్నమాట, జూన్ జూలైలో. నేనైతే ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, చాలా ఎండ ఎక్కువ ఉందన్నమాట. అందుకే ఇంకా ఒక్కసారి చూసేసరికి ఇంకా ఓకే అనిపించింది అనమాట. బట్ ట్రావెలింగ్ అయితే సూపర్బ్ ఉంటుందండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనం ట్రావెల్ చేస్తే ఆ ఫీలింగే వేరనమాట. మనం చెప్పే కన్నా అక్కడ ఉండి ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుందనమాట. అంత బాగుంటుంది టెంపరేచర్, అట్మాస్ఫియర్, క్లైమేట్ కూడా. నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్లో ఛత్తీస్గఢ్ కూడా ఉందన్నమాట. అండ్ చూసారు కదా, పిల్లలైతే బ్యాక్ సైడ్ మేము బెడ్లో అరేంజ్ చేసేసుకుంటామండి. పిల్లలైతే హ్యాపీగా నిద్రపోతారనమాట. నిద్రపోయాక లేచి ఇంకా బయటనైతే ఫ్రెష్ అయిపోతాము ఇలాగా. అంటే ఒక్కొక్కసారి మేము పెట్రోల్ బంక్స్ దగ్గర ఆగుతామన్నమాట, అక్కడ కూడా ఫ్రెష్ అవుతాము. లేదు అనుకుంటే ఇలాగ మధ్యదారిలో కూడా బ్రషెస్ అవి చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరుతామన్నమాట. ఇంకా చూసారు కదా, మేకప్ అంతా కార్లోనే అయిపోతుంది. మేకప్ అంటే ఏం కాదు, కోల్డ్ క్రీమ్ అది కార్లోనే రాసేసుకుంటున్నాను. ఎందుకంటే ఏసీ ఆన్ అయి ఉంటుంది కాబట్టి మనం సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి కదా, అందుకనే. అండ్ చూసారు కదా, ఈ వే అంతా కూడా ఎన్నిసార్లు చూసినా సరే చూడాలనిపించే వే అనమాట. నాకైతే అనిపిస్తుంది అక్కడే ఉంటే బాగున్నాను, ఒక 2-3 డేస్ ఎంజాయ్ చేసి బాగా రావాలి అనిపిస్తుంది అనమాట. కాకపోతే మనకి అక్కడ ఫెసిలిటీ అంటే మనకంటూ ఒక అకామిడేషన్ ఉందనుకోండి, ఉన్నా పర్వాలేదు. సో అకామిడేషన్ లేదు కాబట్టి ఇలాంటివన్నీ చూసి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తాను అనమాట. బట్ ఎప్పటికైనా సరే అక్కడికి వెళ్ళి ఒక 2 డేస్ అక్కడే స్టే చేయాలి అని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. చిన్న చిన్న పల్లెటూర్లు అనమాట. అసలు మార్నింగ్ ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ప్లాంట్స్ చూస్తేనే చాలు అసలు మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అబ్బా ఎంత బాగుంది, ఇంకా అక్కడే ఉండాలి అని అనిపించేలా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం సమ్మర్ మూలన ఫారెస్ట్ అంతా కూడా కొంచెం ఎండిపోయినట్టు అయిపోయిందనమాట. అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చిగుర్లు వస్తాయి, అప్పుడు బాగుంటుంది. బట్ ఇలా కూడా దాని నేచర్ బ్యూటీని మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఎలా ఉన్నా సరే అలా కూడా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న పల్లెటూర్లు అనమాట ఛత్తీస్గఢ్లోని. నా ఫేవరెట్ చిన్న చిన్న పల్లెటూర్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఒక పొల్యూషన్ లేదు, మనలాగా ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు. మనలాగా అంటే మనం బయటికి వెళ్ళామంటే చాలు పొల్యూషన్ మన సిటీస్లోని, అక్కడైతే వాళ్ళకి నాన్ పొల్యూషన్ అనమాట. అండ్ మనం తినే ఫుడ్ ఎలా ఉందో తెలీదు, బట్ వాళ్ళంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ అనమాట. పంటలు అవి వాళ్ళే పండించుకొని వాళ్ళే హార్వెస్ట్ చేసుకుంటున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఇంకా సోర్స్ కూడా లేదనమాట. బయటికి వెళ్ళాలి అనుకుంటే సిటీస్లోకి చాలా లాంగ్. సో అక్కడ వాళ్ళే హార్వెస్ట్ చేసుకొని అన్నీ వాళ్ళే చూసుకొని చేసుకుంటారు కాబట్టి సో మనుషులు కూడా చాలా ఫిట్గా ఉంటారు. అండ్ క్లైమేట్కి అయితే ఇంకా మరి చాలా అంటే చాలా బాగుంటుంది, చెప్పలేను ఎన్నిసార్లు చెప్పినా. సో చూసారు కదా, ఇలా అయితే మా జర్నీ, ఎర్లీ మార్నింగ్ జర్నీ అంతా ఇలా నడుస్తుంది. నిన్నైతే ఇంటి దగ్గర నుంచి టీ పెట్టుకొని వచ్చాను, బట్ చల్లగా అయిపోయిందనమాట. ఎప్పుడు మేము వచ్చినా సరే నా వెనకాతలు ఎంత సమ్మర్ అయినా సరే వర్షం అనేది గ్యారంటీ అనమాట. సో వర్షం పడుతుంది దారంతా కూడా. ఇంకా
టీ ఎక్కడ తాగుదామా అని చూస్తున్నాము. ఇలా చిన్న చిన్న పల్లెటూర్లే కానీ ఎక్కడ మాత్రం మనకి ఫుడ్ స్టాల్స్ అని లేదంటే ఏదైనా టీ స్టాల్ కానీ కనిపించదు అన్నమాట. ఏముండదు. కొంచెం దూరం వెళ్ళాక సిటీలోకి వెళ్తేనే మనకి స్టాల్స్ అనేవి కనిపిస్తాయి. पापा मुझे भूख लग रहा है, क्या करें? చాయ్ इसके पास भी जाएंगे। काप कैसा है चाय? ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కన్నా ఆగాం. ఏమైంది? దోశ ఉందా? బాగుంటుందా? మీరు ఎవరైనా తింటే అప్పుడు చూస్తే బాగుంటే అప్పుడు తింటాను. హాఫ్ ఫ్రెండ్స్, నాకైతే ఏం తినాలనిపించట్లేదు. నిన్న అంతా వామిటింగ్స్ అయ్యాయి కదా. నన్ను అడగడానికి వచ్చాడు అనమాట రిచ్. మా హస్బెండ్ కూడా వస్తున్నారు. మరి నీ గేట్ కాల్ దోశ ఉంది. నువ్వు తిని బాగుంటే హాఫ్, నేను ఎక్కువ తిన్ను. ఒకటి తీసుకున్నాం. మన ఇద్దరికి ఒకటి చాలేదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించట్లేదు. మొన్న బయట ఫుడ్ తినొచ్చాం కదా, వెంటనే మళ్ళీ ప్రయాణం. వాళ్ళంతా కూడా అసలు బాగాలేదనమాట. అందుకనే నేను షూట్ కూడా చేయలేదు. అవేళ బయలుదేరినప్పుడు ఏంటి వచ్చిన వెంటనే వామిటింగ్స్, ఫుల్ వామిటింగ్స్, బాడీ అంతా డిహైడ్రేషన్ అయిపోయింది. సో బయట తింటే తినాలనిపించట్లేదు అనమాట వాటి నుంచి. అందుకనే ఇంకా నేనైతే వెళ్ళలేదు బయటికి. వీళ్ళైతే ఇక్కడ మక్డీ డాబా అని ఉందన్నమాట. గ్లాస్ క్లీన్ చేయలేదు, నేను లోపల నుంచి షూట్ చేస్తున్నాను. మా వాళ్ళు అక్కడ చూస్తున్నారు. మధ్యలో ఛాయ్ అయితే తాగేశాను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఛాయ్ కూడా తాగాలనిపించట్లేదు అనమాట. సో దోశ తెమ్మన్నాను, బాగుంటే హాఫ్ తింటాం మేము. సో ప్రజెంట్ అయితే ఇదండి. అండ్ నైట్ కూడా ఇంటి దగ్గర నుంచి నేను షూట్ చేయలేదు, పెరిగానం తీసుకొచ్చాను అనమాట. అంటే దద్దోజనం తీసుకొచ్చాను. దద్దోజనం తడక పెట్టేసి తీసుకొచ్చాను. ఎందుకంటే ఈసారి కుక్ చేయడానికి అసలు టైం కాదు, నేను అసలు లేవలేదనమాట. మేము మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము, ఈవినింగ్ బయలుదేరాం. సో ఈజీగా ఏంటి కుక్ చేయాలి, ఏదైనా పట్టుకోవాలని చెప్పేసి, ఎండ కూడా ఉంటుంది కదా అని చెప్పి అదైతే కుక్ చేశాను అనమాట. తీసుకొని వచ్చాను. నేను వచ్చినప్పుడు పచ్చడి కూడా తేవడం మర్చిపోయాను. సో అందుకని నైట్ ఏం చేసామంటే ఒక హోటల్ దగ్గర, ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి కర్రీ తీసుకున్నాం అనమాట. కర్రీ ఇంకా ఉంది, కర్రీ ఇంకా ఉన్నట్టుంది, లోపల ఉంది కర్రీ. అండ్ ఇవ్వండి అచార్ ఇందులోనే ఉంది, పచ్చడి ఇందులో ఉందన్నమాట. పచ్చడి ఇంకా సలాడ్ కూడా ఉంది కొంచెం. సో ఈ పచ్చడి నేను కావాలని ఉంచాను. కర్రీ అయితే బాక్స్లో ఉంది కొంచెం. పెరగానంత బాగుంటుందని. ఏమైంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఛత్తీస్గఢ్లోనే ఉన్నాం. ఇంకా మార్నింగ్ వ్యూ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ నా ఫేస్ చూసారు కదా, బాగా డల్గా అయిపోయింది అనమాట. విపరీతం వామిటింగ్ స్టార్ట్ అయిపోయి, అందుకని ఏది కూడా షూట్ చేయలేదు. షూట్ చేద్దాం అనుకుంది కూడా మార్నింగ్. అందుకని ఈసారి ఏంటంటే లాంగ్ అయిపోతుందని చెప్పేసి ప్రతిసారి నేను ట్రావెల్ బ్లాగ్ పెడుతున్నాను కదా, ఈసారి బిట్స్ అనమాట, స్మాల్ స్మాల్ బిట్స్ యాడ్ చేస్తున్నాము. మేము ఎక్కడెక్కడ ఆగాము ఏంటి. ఈ మధ్య బ్లాగ్స్ ఎందుకు చేయట్లేదంటే పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఎగ్జామ్స్ అయిపోయాయి. అండ్ దట్టు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువైపోయాయి నాకు. 4 months నుంచి కూడా నా బాడీ అంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం చేంజ్ అయిపోయింది. ఫుల్ బాడీ స్వెల్లింగ్లా ఉంటుందన్నమాట. సో ఏం చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. హెల్త్ బాగోకపోతే ఆబ్వియస్లీ దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అందుకని ఇంకా కొంచెం తగ్గించాను అనమాట. వన్స్ ఇంటికి వెళ్ళిపోయాక నేను అన్నీ కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. బట్ 2 months గ్యాప్ అయితే వచ్చేసింది బాగానే. సో అదండి ఈ వెల్ట్కి అప్డేట్. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈ కంటిన్యూస్ అనమాట ట్రావెలింగ్. మొన్న మేము వెళ్ళింది ఉమాశంకర్, అండ్ ఆ తర్వాత సాటర్డే బయలుదేరాము, ఉమాశంకర్ బయలుదేరాము. సండే అంతా కూడా అక్కడే ఉన్నాము. సండే మళ్ళీ ఉద్యాన్ బయలుదేరాము. సండే అంతా ఉద్యాన్లో ఉన్నాము. మండే కూడా ఉద్యాన్లో ఉండి మండే నైట్కి ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ మళ్ళీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ 4 o'clockకి మళ్ళీ ఇక్కడ బయలుదేరాము అనమాట. ఈవేళ వెడ్నెస్డే బ్లాగ్ ఇది. సో ఇది వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈ డేట్ ఏంటంటే ఈవేళ March 20 అండి. ఈవేళ మేము 16th తిరగడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా డే బై డే ఏంటంటే ఇంకా ఎక్కడ కూడా రెస్ట్ లేదు. రెస్ట్ అంటే మధ్యలో ఇంట్లోని బాగాలేదని చెప్పేసి ఉండిపోయాం కదా, ఒక 8 to 9 hours. అంటే నైట్ ఎలాగ హాల్ట్, నైట్ కాకుండా ఇంకా ఒక 8 to 9 hours అయితే ఇంట్లో రెస్ట్ తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా బయలుదేరాము. నిన్నైతే అసలు ప్రయాణం కూడా వద్దన్నారు, బట్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనే ప్రయాణం అనేది స్టార్ట్ చేసేసాం అనమాట. ఎలా ఉంటే అలా అని రెస్ట్ తీసుకుందామని చెప్పి.
అండ్ ఇంట్లో నాకు ఇష్టమైన మొక్కలు అని చెప్పాను కదా, వాటిని కొంచెం కొంచెం వాటర్లో వేసి వచ్చాను అనమాట. చూపించలేదు, బట్ వెళ్ళాక ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసి వచ్చాను అనమాట. ఇంట్లోని బకెట్స్లో వాటర్ పెట్టేసి మొక్కలు దానికి ఎడ్జెస్ వరకు పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నాకు 40 days పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో అంతవరకు అవి సస్టైన్ అవుతాయో మనకు తెలీదు. లాస్ట్ టైం అయితే చాలా మటుకు సస్టైన్ అయ్యాయి. ఇప్పుడు వాటర్లో ఎక్కువ పెట్టేసినా సరే లోపల మనకి ఎయిర్ వెళ్ళక మొక్కలు పాడైపోతాయి. బట్ ఈ ఎండ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి పెట్టాను. నిన్న మేము స్టార్ట్ అయిన కాడి నుంచి ఎప్పుడు చెప్పినట్టే చెప్తున్నాను. నేను స్టార్ట్ అయ్యాను, వర్షం స్టార్ట్ అయిందనమాట. నాతో పాటు చల్లదనం అనేది ఎక్కడ వదలదు. సో అది అండ్ కొన్ని మొక్కలు నేను తీసుకొని వస్తున్నాను. ఇంటికి వెళ్ళాక దాని పరిస్థితి ఏంటో చూపిస్తాను మీకు నేను. ఇప్పుడైతే చూడండి ఎలా తీసుకొస్తున్నానంటే, సో ఇలా అయితే నా మొక్కల్ని తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం నా మొక్కలు, అందుకని ఇంకా ఇలాగా తీసుకొని వస్తున్నాను. ఇంకా లోపల ఉన్నాయి, ఎలా ఉంటాయో చూడాలి. సో నా వ్లాగ్స్ కంటిన్యూ అవ్వండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. కంటెంట్ ఉందనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ నాదేంటంటే డైలీ వ్లాగ్స్ థీమ్ అనమాట. అన్నీ ఉంటాయి. సో బ్యూటీ, ట్రావెల్ అండ్ రెసిపీస్, ఫ్యామిలీ ఫన్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ జూన్ నుంచి అయితే మా హస్బెండ్ మాతో ఉండరు. జూలై నుంచి ఏంటంటే నన్ను ఎక్కువ చూస్తూ ఉంటారు, నన్ను పిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటారు. సో మేబీ మేము కూడా వెళ్ళిపోవచ్చు, 100% కాదు. బట్ అప్పటి నుంచి అయితే ఒక 1 or 2 months అయితే మా వ్లాగ్స్ ఎక్కువ చూస్తారనమాట. మా ఇంటి దగ్గర చేస్తాను ఎక్కువ వ్లాగ్స్. సో సపోర్ట్ మీ గైస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి అండి. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ తర్వాత షూట్ చేస్తా. నువ్వు తినొచ్చు కదా. థ్యాంక్ యూ. మా హస్బెండ్ ఒప్పుకోలేదు, చూసారా. ఫస్ట్ పిల్లలకు కూడా ఇంక ఇప్పించలేదు, నాకే తీసుకొని వచ్చేసారనమాట. నేనంతా కూడా నేను సరిగ్గా ఏం తినలేదు. వామిటింగ్స్ అయ్యాక బయట ఫుడ్ అస్సలు తినాలనిపించట్లేదు. బయట ఫుడ్ అనే కాదు, ఏ ఫుడ్ కూడా తినాలనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఇది ఫుల్గా తినలేను, హాఫ్ తింటాను అంతే. టేస్ట్ చేద్దాం, పంజాబీ వాళ్ళది కదా, ఎలా ఉందా ఏంటని. బాగానే ఉంది, అది నాకు తినబుద్ధి అవ్వట్లేదు, ఏంటో తెలియదు. ఫ్రెండ్స్ తినలేకపోయాను, పంపించేసాను అనమాట. అక్కడ వస్తున్నాడు. ఇంకా బటర్ మిల్క్ తెమ్మన్నాను, బటర్ మిల్క్ తాగుదామని. అసలు బయట ఫుడ్ అంటే చాలు కడుగు తిప్పేస్తుంది అనమాట. మొన్న 9 వామిటింగ్స్ మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు ఏం తినకంటే ఉన్నాం అనుకోండి, మన సౌత్లోకి వెళ్ళిపోయాం అనుకోండి. ఎంటర్ అయితే మన సౌత్ ఫుడ్ కదా, అక్కడ మధ్యాహ్నం రైస్ తీసుకుంటాను. రైస్తో పాటు ఏ కర్రీ అయితే ఆ కర్రీ తీసుకొని ఇంక తినేస్తాను. మధ్యాహ్నం మాత్రం కడుపు నిండా తింటాను అనమాట. ఇప్పుడు మాత్రం ఇంకా స్కిప్ చేస్తాను. సో అది. అండ్ ఈ ట్రావెలింగ్ బ్లాగ్ ముందు ఇంకా ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయండి. నేను ఉద్యాన్ అండ్ ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళానమాట. సో ఆ బ్లాగ్స్ కూడా వస్తాయి తర్వాత. వెంటనే ట్రావెలింగ్ అనమాట. అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఒక 7 to 8 hours ఇంట్లో రెస్ట్ చేస్తాం అంతే. మళ్ళీ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. అందుకనే కొంచెం వామిటింగ్స్, బయట ఫుడ్ తిన్నాక వెంటనే ట్రావెలింగ్ వల్ల వామిటింగ్స్ ఎక్కువ అయిపోయాయి అనమాట నాకు. అందుకనే ఫుడ్ ఎక్కడ కూడా తినాలి అనిపించలేదు. అందుకనే కొంచెం నీరసంగా ఉన్నానన్నమాట అప్పుడు. సో కాకపోతే ఇంటికి వచ్చేస్తే వన్స్ రెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ట్రావెలింగ్ అనేది ఇంకా స్టార్ట్ చేసేసాము. అందుకే ఇంకా నేను బయలుదేరినప్పుడు కూడా షూట్ చేయలేదన్నమాట, హెల్త్ ఇష్యూ వల్ల. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం వెళ్తుంటే ఒక 2-3 ఘాటీలు అయితే దొరుకుతాయండి. సో ఈ ఘాట్ రోడ్ కూడా అంతే అందంగా ఉంటుంది అండ్ అంతే భయంగా కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా రావాలి. అండ్ ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా సరే మేము ఎప్పుడు కూడా సేఫ్ జర్నీలోనే సేఫ్గానే రీచ్ అయిపోతాం అనమాట. ఎప్పుడు కూడా భయం కానీ అలా అనిపించలేదు. ఇంకా నా ఫేవరెట్ జర్నీ ఏంటంటే, ఇంకొకసారి నేను ఈ వేలో నేను ట్రావెల్ చేయగలను. ఎందుకంటే అక్కడి నుంచి మేము వచ్చేస్తామన్నమాట.
ఇంకా ఇంకొక వ్లాగ్ వస్తుంది మీకు, నా ట్రావెలింగ్ వ్లాగ్ మధ్యప్రదేశ్ టు వైజాగ్ అని నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఇంకా లాస్ట్ అనమాట అది. ఇంకా తర్వాత మేము వైజాగ్ వచ్చాక ఇంకా వైజాగ్లోనే ఉండిపోతాము. చూసారు కదా ఎంత సమ్మర్లో కూడా అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎండల్లో కూడా నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా వర్షం పడుతుంది అన్నాను కదా, సో వర్షం తీసుకొనే వచ్చానమాట. చల్లగా ఉంది, భయపడ్డాము అసలు ఎండలో రాలేము వెళ్ళలేము అనుకొని, కానీ చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ వర్షం పడుతూ. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత మనకి ఒడిశా కూడా అంతే అందంగా ఉంటుంది అనమాట ట్రావెలింగ్ అనేది. ఒడిశాలో కూడా అన్నీ కూడా ల్యాండ్ ఫామ్స్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసినా కూడా గ్రీనరీ అనేది ఫుల్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఎక్కడ చూసినా అక్కడే దిగాలి, అక్కడే పిక్ తీసుకోవాలి, అక్కడే ఉండాలి ఒక 10 minutes అనిపిస్తుంది. బట్ అయితే అలా చేయలేము జర్నీ అనేది. అలా ఎక్కడ పడితే అక్కడ ఆగితే ఇంకా మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వలేమని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా అయితే మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారనమాట. అందుకే ఇంకెక్కడ రూమ్ కూడా తీసుకోవడానికి ఇష్టపడను. నైట్ ట్రావెలింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి ఏరియాస్లోని. మా ఫేవరెట్ స్పాట్ వచ్చింది. ఫేవరెట్ స్పాట్ ఎందుకన్నామంటే ఇక్కడ నుంచి కొంచెం తినడానికి దొరుకుతాయి అనమాట మనకి. అంటే ఆర్గానిక్ ఫుడ్ ఫుల్గా వీళ్ళు కట్ చేసి ఫార్మ్స్ నుంచి తెచ్చి కట్ చేసి ఇక్కడ పెడతారనమాట. పైనాపిల్, వాటర్ మిలన్, కీరా, ఇంకా మనకి శనగలు, స్వీట్ పాప్కార్న్, ఇంకా నార్మల్ కార్న్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. నేను మార్నింగ్ నుంచి అయితే ఏం తిన్నా చూస్తారు కదా, బాగా ఆకలేస్తుంది అనమాట. ఇక్కడ నాకు 2 నార్మల్ దేశీ కార్న్ తెమ్మని చెప్పాను. మేరకు దో లేకపోతే సంపత్ డాడీ निको संपत ए नॉर्मल कच्चा भी लेने के लिए बोलो. कच्चा भी लेने, एक कच्चा कादो दोनों पका हुआ चाहिए. कच्चा हुआ घर के लिए 2 लाने के लिए बोलो. బాగా ఆకలేస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా ఆకలేస్తుంది. 2 కాల్చిని తీసుకో, నార్మల్ కార్న్ లేతగా నీకు చూసి 2 ఏమో ఇంటికి పట్టుకో, అక్కడ కాల్చుకుంటాను. డాడీ నేను తీసుకుంటాను పైనాపిల్. తీసుకో తీసుకో తీసుకో. तरबूज भी है. संपत पाइनएप्पल తీసుకున్నా. तुम ले लो, वाटरमेलन चाहिए था. फिर कॉर्न भी मेरा ही है. एक तरबूज, एक कॉर्न. वाटरमेलन एक तरबूज ले लो. ఇక్కడ వస్తే ఫేవరెట్ స్పాట్ అన్నమాట మాకు. నేను పైకి వెళ్ళిపోతే గుప్తేశ్వర్ మందిర్ నేను అనుకున్నాను. ఇలాగే ఉంటాయి ముద్ర కదా, బాగానే ఉంది. ఈ పైకి వెళ్ళిపోతే గుప్తేశ్వర్ మందిర్ ఉందన్నమాట. ఇప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ స్నానాలు చేయలేదు కాబట్టి ఈవేళ క్యాన్సిల్. అట్నుంచి చూసినప్పుడు ట్రై చేస్తాము. అట్నుంచి రావాల్సిన ఇప్పుడు ఈవినింగ్ అయిపోద్ది అనమాట. సో అందుకనే నిన్నైతే ఇంకో మందిర్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, అది కూడా అవ్వలేదు. సో మిస్సింగ్ అనమాట ఈసారి మందిర్లన్నీ కూడా. వచ్చేటప్పుడు మాత్రం ట్రై చేస్తాము ఎర్లీగా రావడానికి. ఎర్లీ అవర్స్లో బయలుదేరామంటే ఇది కవర్ చేసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో అదండి, ఇప్పటికైతే బ్రేక్కి ఇలాగ ఆగామన్నమాట. ఇక్కడ రెండు కార్స్ తీసుకున్నాను. खुद के लिए और मेरे लिए अकेले. రిచు కోసం స్వీట్ కార్న్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు వాటర్ మిలన్ తింటున్నారు. మొత్తం స్వీట్ కార్న్ ఫ్యామిలీ మొత్తం కార్న్ ఫ్యామిలీ తినేసి వెళ్ళిపోతుంది అనమాట. కార్న్ చూసారు కదా, అది మా ఫేవరెట్ స్పాట్ అనమాట ఒడిశాలోని. చాలా బాగుంటుంది. అక్కడంతా కూడా గిరిజనులు అన్నీ తెచ్చి వాళ్ళ పంటల్లోనే కోసి పెడతారనమాట. బట్ చాలా నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే మనకి ఒక మంచి బ్రేక్ కావాలి కదా జర్నీలో, ఆ బ్రేక్ అయితే అక్కడ దొరుకుతుంది అనమాట. సో ఎన్ని డబ్బులు పెట్టి మనం కొన్నా సరే ఇలాంటి ఫ్యామిలీతో కలిపి ట్రావెలింగ్ అనేది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను అనమాట నేను. ఎన్ని డబ్బులు పెట్టినా సరే, మనం ఎన్ని ఫ్లైట్స్ ఎక్కి వెళ్ళినా సరే, లేదంటే ఇంట్లో ఉన్నా సరే ఇలాంటి హ్యాపీనెస్ అనేది రాదనమాట. కొన్ని జర్నీస్ అనేవి అలా గుర్తుండిపోతాయి. కరెక్ట్గా మేము 4 o'clock బయలుదేరాము. ఇప్పుడు టైం 4:28 అయింది. ఆంధ్రాలో ఎంటర్ అయిపోయాము. మధ్యలో ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 24 hours మేము ఆంధ్రాలో రీచ్ అయిపోయాం కదా. 6 बजे तक पहुंच ही जाएंगे क्या? టైం 9 o'clock చూపిస్తుంది. చూద్దాం, ఘాటీ కాబట్టి మనం ఎంత తొందరగా వెళ్తాం. अरकू तो 1 घंटे में क्रॉस कर लिए. ఇంకా 1:20 నేను చూపిస్తుంది అనమాట విశాఖపట్నంకి.
సో ఈసారి ఎగ్జాక్ట్లీ 24 అవర్స్లో మేమైతే ఆంధ్రాలో అడుగు పెట్టేసామండి. తర్వాత అరకు ఏరియా అనమాట. మాకైతే ఇంకా అరకులో కూడా భోంచేద్దాం అనుకున్నాము. ఎక్కడ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంచారనమాట. 5 o'clock అయిపోయింది అరకు చేరుకునేసరికి. సో ఎక్కడ కూడా ఏ హోటల్లో కూడా రైస్ అనేది దొరకలేదు. సో ఇంకా మార్నింగ్ నుంచి బాగా ఆకలి మీద ఉన్నాను. నేను కూడా ఏం తినలేదు కదా. ఇంకా నూడిల్స్ తీసుకున్నామన్నమాట. అది తీసుకున్నా సరే నేనైతే ఇంకా తినలేకపోయాను. ఇంకా దగ్గరలో ఒక మంచి హోటల్ దొరికిందనమాట. హోటల్లో అయితే వెళ్ళి ఇంకా భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసరికి 9:30 అయిపోయిందనమాట. సో ఈ జర్నీ అయితే చాలా బాగుంది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి జర్నీస్ మీ అందరికీ కూడా ఇష్టమే అని అనుకుంటున్నాను. అండ్ 6 months బిఫోర్ ఏంటంటే మేము కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా వెళ్ళామండి. కార్లోనే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ కేదార్నాథ్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మే నుంచి. సో ఎవరైనా కార్లో వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ రూమ్స్ ఉన్నాయి, మేము ఎక్కడ రూమ్స్ తీసుకున్నాము, ఎక్కడెక్కడ హాల్ట్ ఉన్నాము, ఫుడ్ ఎక్కడ బాగుంది, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుందన్నమాట. అంటే నా ట్రావెలింగ్ బ్లాగ్స్లోని పెట్టాను, చాలా మటుకు నేను పెట్టాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటున్నారనుకుంటే సో షేర్ చేయండి. నేను కేదార్నాథ్ బ్లాగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెడతాను. సో ట్రావెలింగ్ బ్లాగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం వెళ్ళి ఇంకొకరికి మన వల్ల తెలుస్తుంది, ఐడియా వస్తుంది ఉండడానికి, అంటే అది ఒక మంచి కంటెంటే కదా. సో అందుకనే నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెడుతున్నాను. అండ్ తర్వాత మేము త్రయంబకేశ్వర్ అండ్ ఉజ్జయిన్ జ్యోతిర్లింగాలు అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. బైక్ అవి కూడా. సో అవి కూడా పెడతాను. అండ్ బిఫోర్ కూడా భీమాశంకర్ ఇవన్నీ కూడా వెళ్ళిన ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో మంచి మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుదాం.